మిత్రులారా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క ముఖ్య సమయాన్ని మీ అందరితో మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి నేను మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క ప్రాపర్టీస్ విషయం ఏదైతే ఉందో ఇది వారసత్వంగా 1966 అక్టోబర్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నటువంటి ల్యాండ్. ఒకటి 2.61 ఇంకో 61 సెంట్స్, ఇంకొకటి 1.42 సెంట్స్. అది మొదటిదేమో 96/2A, రెండోదేమో 96/2B. అయితే మేము తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది 96/2Bలో ఉంది. అయితే 66 తర్వాత ఏమైందంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వచ్చిన తర్వాత అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన భార్యకు వచ్చింది. ఆయన భార్య కూడా చనిపోతే ఆయన కూతురుకు వచ్చింది. కూతురు నుండి వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1940 నుంచో 50 నుంచో ఉండొచ్చు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ అనమాట. సో దానిలో నుంచి 2022లో వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి 2024లో నేను కొనుక్కోవడం జరిగింది. నేను మా మిత్రుడు ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు, వాళ్ళని కొనుక్కోవడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఏమైంది, దీనికి ప్రతిసారి మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు హడావుడి చేస్తూ రోజంతా ఇది మాది మాది అంటుంటే అరే ఇది అయితే పర్వాలేదు అని చెప్పి నేను ఒక ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగాను. ఏమయ్యా అంటే ఈ ఫలానా 96/2B ఈ ల్యాండ్ మేమైతే కొన్నాము 2597.44. మరి ఇది మీ దగ్గర ఉందా అంటే వారు నాకు రిప్లై ఇచ్చారు, మాకు దానికి ఏం సంబంధం లేదు, అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని. ఆ తర్వాత నేను సిఆర్డిఏకి కూడా లెటర్ పెట్టి అక్కడ కూడా ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగి తీసుకున్నప్పుడు ఏం చెప్పారు, వాళ్ళు కూడా ఇది మా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసులో కూడా రికార్డ్ అవుతా ఉంటాయి. మన ఇక్కడ కామన్ సైట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ రికార్డ్ అవుతున్నాయి. ఆ రికార్డులో కూడా అంబాపురంలో ఈ సర్వే నంబర్ లేదు. ఇవన్నీ చేసిన తర్వాత వీటికంటే ముందే బహిరంగ ప్రకటన చేసి అందరి ఒపీనియన్ ఈనాడు పేపర్లో పబ్లికేషన్ 22 సెప్టెంబర్ 2022లో చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే దీని తర్వాత ఏమైంది, ప్రతిసారి మాది మాది అంటున్నారు కదా అని చెప్పి ఇదంతా ఎందుకు ప్రాబ్లం లేదని చెప్పి సివిల్ కోర్టుకి వెళ్తే సివిల్ కోర్టు అక్టోబర్ 3, 2024లో మనకి పర్మనెంట్ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, 2 ఆగస్టు మళ్ళీ మేము వచ్చి చూస్తే మళ్ళీ ఇంకోసారి కూడా రోజు రెగ్యులర్గా అక్కడ మీటింగ్లు పెడతా ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తున్నారు. అంటే సరే ఇదంతా వర్కౌట్ కాదని హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు 2/8/2024 వెళ్ళిన తర్వాత 7/1/2025 నాడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ ఇన్ పీస్ఫుల్ మన ప్రశాంతంగా ఉన్నటువంటి పొజిషన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి చేశారు. అయితే ఆ మధ్య పీరియడ్ ఏదైతే ఉందో ఆగస్టు నుంచి 2025 జనవరి 7 వరకు ఉన్న పొజిషన్లో ప్రతిసారి వీళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగితే మరి వీళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు. దాన్ని ఇది మాది అని చెప్పి దాన్ని కౌంటర్ వేయాల్సిన అవసరం ఉండే కానీ వాళ్ళు కౌంటర్ కూడా వేయలేదు. వీళ్ళు కౌంటర్ వేయలేదు కాబట్టి వితౌట్ గోయింగ్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీకేమైనా ప్రొసీజరల్ థింగ్స్ ప్రకారంగా గవర్నమెంట్ నిబంధనల మేరకు మీరు దాని మీద చర్య తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది తప్పితే కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి రాసిచ్చారు. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇవాళ పోనీ మేము సైట్లో ఉండి వర్క్ చేస్తున్నప్పుడైనా ఈ పేపర్ మా దగ్గర ఉంది, ఈ పేపర్ మాది, ఈ ప్రాపర్టీ మాది అని చెప్పడానికి ఏమైనా సలహాలు తీసుకొచ్చారని తెలుసు. అయితే రెవెన్యూ అధికారులను పంపించారు, పంచాయతీరాజ్ వాళ్ళు సెక్రటరీ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు. అందరు చూసిన వాళ్ళందరికీ మేము హైకోర్టు ఆర్డర్ చూసాం. మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, మరి నాకు నేను దానికి సమాధానం ఏదైనా ఉంటే చెప్తా అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థం ఏమున్నది, హైకోర్టు ఆర్డర్ని ప్రతి ఒక్కరు ఆనర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక అదే విషయాన్ని నేను వాళ్ళని అడిగినప్పుడు మా దగ్గర ఏం లేదు అన్నట్టే సమాధానం వచ్చింది, కానీ ఎవరు కూడా మా దగ్గరికి పేపర్ తీసుకొచ్చి మాకు చూపించలేదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కామన్ సైట్లు ఏదైతే ఉంటాయో జియో 185 ప్రకారంగా అది పెగ్ మార్కింగ్ చేసిన తర్వాత అది మన
పంచాయతీ సెక్రటరీ పేరు మీద ఆ ల్యాండ్ రిజిస్టర్ చేసి ఆ ల్యాండ్ ఇదిగో ఇంత ల్యాండ్ మనకు ఉంది సార్ అని చెప్పి కలెక్టర్ గారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే డిస్ట్రిక్ట్ గెజిట్ లో అది పబ్లిష్ అవుతుంది. అప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది కమ్యూనిటీ పర్పస్ కి వాడాల్సినటువంటి ల్యాండ్ కానీ ఇది మిగతా వాళ్ళు ఎవరు వాడడానికి వీలు లేదు అని. అయితే ప్రతిసారి చెప్పేది ఏమంటే అది ఇది లేఅవుట్ లో భాగము కాదు, అది ప్రైవేట్ ల్యాండ్, మా సొంతము పట్టా ల్యాండ్ అని చెప్పి అది వారసత్వంగా వచ్చిన ల్యాండ్ నుంచి నేను కొనుక్కున్నాను కనుక ఈ ల్యాండ్కు మీకు సంబంధం లేదు అని. ఇప్పుడు ఎంతసేపు సర్పంచ్ గారు కానీ తీసుకొచ్చి ఏమంటారు, అంతకుముందే ఎఫ్సిఐ వాళ్ళు కొనుక్కున్నారు, ఎఫ్సిఐ వాళ్ళ దాంట్లో నుంచి తీసుకున్నారు అని చెప్పి ఆయన ప్రతిసారి రెవెన్యూ అధికారులని పంచాయతీరాజ్ అధికారులని ఇదే విషయాన్ని ఒక విషయం హైకోర్టులో కనుక చెప్పినట్టయితే సర్పంచ్ గారు మరి ఇవాళ వరకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు, మనం ఇంతమంది కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. మొత్తానికి చెప్పొచ్చేది ఏమంటే ఇది ప్రైవేట్ ల్యాండ్, వారికి సర్పంచ్ గారికి ఏ విధమైనటువంటి అధికారం దాని మీద లేదు అని చెప్పడానికి నేను ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. జకరయ్య పుల్లా, రిటైర్డ్ జాయింట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.